ఆక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఆక్వా ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వసూలును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ అడ్వైజరీ కమిటీ చర్చించనుంది. ఆక్వా ఎగుమతిదారులు, రైతులు, ఫీడ్ కంపెనీ ప్రతినిధులు, హ్యాచరీలు, అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మొత్తం 16 మంది సభ్యులతో కూడిన ఆక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రంగంలోని భాగస్వాములందరితో సమావేశమై ట్రంప్ టారిఫ్ సవాలుపై ప్రాథమిక నివేదికనివ్వాలని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. స్వల్పకాలిక ఉపశమనంగా ఆక్వా రంగానికి ఏం చేయాలి అన్నదానిపై సూచనలు చేయాల్సిందిగా కమిటీని ఆదేశించింది. టారిఫ్లు, ఇతర సవాళ్లపై మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యలను కూడా సూచించాల్సిందిగా స్పష్టం చేసింది. ఈ నివేదికను 3 వారాలకు సమర్పించాలని అడ్వైజరీ కమిటీకి సూచనలు చేసింది. భారత్, ఈక్వెడార్లు చేస్తున్న రొయ్యల ఎగుమతులపై అధ్యయనం చేయాల్సిందిగా సూచన చేసింది. ఈక్వెడార్, భారత్ల మధ్య ఎక్కడ లోపాలున్నాయో తెలియచేయాలంది. దేశీయంగా వినియోగం పెంచడంతో పాటు విలువ జోడించి ఉత్పత్తుల తయారీపైన, రక్షణ రంగానికి సరఫరా లాంటి అంశాలను కూడా పరిశీలించాలని సూచించింది.